అయితే ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాము? దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చిందని మనము నేర్చుకున్నాము. తర్వాత విగ్రహాలను మనము ఏం చేయాలి? పూజించకూడదు. తర్వాత ఇలాగ మనము నేర్చుకున్నాము. అంతేనా? ఈ నేర్చుకున్నటువంటి వాటిని ఏం చేయాలి? మనము అనుసరిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏమంటుంది? మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా ఉండకుండా అలాంటి చేసేవారిని ఏం చేయాలి? వారి నుండి తొలగిపోవాలి. కాబట్టి మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ బోధ నుండి మనము తొలగిపోకూడదు. అలాంటి మనం నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా కొందరు నేర్చుకున్నారు. ఏంటిది? విగ్రహారాధన పూజించే వారి యొద్ద నుండి మనము తొలగిపోవుడి. కాబట్టి మీ బోధ మీరు నేర్చుకున్నది వేరు, వారు నేర్చుకున్నటువంటిది వేరు. కాబట్టి వారి నుండి మీరు తొలగిపోవమని ఎవరు ఏం చేస్తున్నారు? ఇక్కడ కింద వచ్చిన బ్రతిమాలు కొనుచున్నారంట. కాబట్టి మనం నేర్చుకున్నది ఎలా ఉండాలంటే మనము సత్యం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనం నిజం నేర్చుకోవాలి. బైబిల్ వంటి మాటలు నిజం నేర్చుకోవాలి. బైబిల్లో ఏదైతే బోధించిందో అదే నేర్చుకోవాలి. బైబిల్ ఏదైతే మాట్లాడుతుందో అదే మనము ఆ మాటలు మాత్రం మనం నేర్చుకోవాలి. కానీ బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న వాటిని మనము నేర్చుకోకూడదు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. చూడండి, నా వలన మీరు ఏమి వింటిరో, ఏమి నేర్చుకున్నారో, ఏమి చూసిందో వాటిని మీరు ఏం చేయాలి? విన్నట్టు వాటిని మీరు అనుసరించినట్టయితే దేవుడి యొక్క సమాధానం మన మీద ఉంటుంది. లేకపోతే ఏం చేయాలట? లేకపోతే ఉండదు. కాబట్టి మనం ఏదైతే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఏదైతే మనకు రాసిచ్చిండో, ఏదైతే మనం చదివినామో, ఏదైతే మనము చదివిన వాటిని మనం గ్రహించిన వాటిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. వాటినే మనము గైకొనాలి. వాటి మీద మనము లక్ష్యం ఉంచి వాటిని మనం అనుసరించి మనము బ్రతకాలి. అలాగ బ్రతికినట్టయితే దేవుని యొక్క కృపా సమాధానము మన మీద ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉన్నటువంటి చెప్పినటువంటి యొక్క అపోస్తలులు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు మనం చెవియొక్కకుండా, వారి బోధలు మనం వినకుండా మనం ఇష్టానుసారంగా మనము జీవించినట్టయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సహాయం మన మీద ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క అపోస్తలులు చెప్పినటువంటి మాటలు మీరు నేర్చుకున్నటువంటి ప్రకారము మీరు నడవండి అనే విధంగా మనము నేర్చుకున్నాము. అదేవిధంగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఏం చేయాలంటే మనము మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ముందు స్థిరపరచబడము. కాబట్టి మనం ఏదైతే నేర్చుకున్నామో దాని యందు మనం ఏదో ఉన్నట స్థిరంగా ఉన్నాము, స్థిరం కలిగి ఉండాలి. కాబట్టి అందుకే మనం